హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం వెజిటేబుల్స్ అన్నిటిని యూజ్ చేసి లెట్స్ మేక్ ఏ సూపర్ టేస్టీ వెజ్ పులావ్. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ కొద్దిగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు సాట్ చేసుకోవాలి. దీనిలోనే ఇప్పుడు ఒక 15 to 20 క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేయాలి. ఆనియన్స్ 3/4 కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్గా 2 minutes హాట్ వాటర్లో సోక్ చేసి డ్రై చేసుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పొటాటోస్, మష్రూమ్స్, క్యారెట్, కట్ చేసుకున్న బేబీ కార్న్, బీన్స్, గ్రీన్ పీస్, వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా మిక్స్ చేస్తూ కుక్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ మొత్తం కలిసేలాగా కంప్లీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక టొమాటోని యాడ్ చేసుకొని కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసి వెజిటేబుల్స్ అన్నీ 50% కుక్ అయ్యేదాకా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసి కారం పచ్చివాసన పోయేంత వరకు 1 to 2 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్మాల్ కప్ కర్డ్ యాడ్ చేసుకొని కంప్లీట్గా ఒక 30 సెకండ్స్ పాటు మిక్స్ చేసుకొని కొత్తిమీర, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ 60 to 70% కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం పులావ్ కోసం హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కంప్లీట్గా వెజిటేబుల్స్తో మిక్స్ చేసి సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ కంప్లీట్గా బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగా సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. రైస్ ఒక 50% కుక్ అయిన తర్వాత కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసి ఒక హ్యాండ్ఫుల్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనాతో గార్నిష్ చేసి లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 minutes పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఒక 15 minutes తర్వాత ఎంతో టేస్టీయెస్ట్ అండ్ ఫ్లేవర్ఫుల్ వెజ్ పులావ్ రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఈ వెజ్ పులావ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్ పన్నీర్ బటర్ మసాలా రెసిపీని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.